క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కోరుకున్న వాళ్ళైతే మనం ఎట్లా ఉండాలంట? నిందారహితులుగాను నిష్కలంకులుగాను మనం ఉండాలి. మరి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే ఏంది? అక్కడ విషయం తెలియాలి కదా. ఈ ఆకాశం ఏమైపోద్ది, ఈ భూమి ఏమైపోద్ది? భూమి ఉంటుంది, ఆకాశం ఉంటుంది. దేవుని వాక్కు చేత నిర్మించబడిన ఏది కూడా నాశనం కాదు. ఇది శాశ్వతము. ఇవాళ నుండి రేపు నశించడానికి దేవుడు సృష్టించరా. అది కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ప్రియులారా 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17-18 వచనాలు. కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది గ్రహించాలి ఈ మాట. కొత్త ఆకాశము కొత్త భూమి అంటే ఏంటి? అక్కడ మనం ఈ భూమి మీద ఉండగానే, ఈ ఆకాశం కింద ఉండగానే మనం ఏం చేయాలి? క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, నూతనంగా మార్చబడాలి, క్రొత్తగా మార్చబడాలి. క్రొత్తగా ఎప్పుడైతే మార్చబడతామో, క్రొత్తగా ఎప్పుడైతే ఉంటామో, క్రొత్తగా దేవునికి అనుకూలంగా ఎప్పుడైతే జీవిస్తామో అదే నూతన సృష్టి ప్రియులారా. మరి ఆ విధంగా ఉంటే మనం కొత్త ఆకాశం క్రింద కొత్త భూమిలో మనం జీవించి ఉన్నట్లే మనలో నూతనత్వం ఉంది. నూతన జన్మ. నూతనంగా జీవించడం అంటే ప్రియులారా కొత్త జీవితం మనం పొందుకోవాలి. నూతన జన్మ, అదే మారు మనసు, నూతన జన్మ, ఇవన్నీ కూడా ఒకటే అర్థం వస్తాయి. కాబట్టి ప్రియులారా క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి. అప్పుడు ఏమవుతుంది? మునుపటివి మరువబడను, జ్ఞాపకమునకు రావు. మునుపటివి అంటే పాత జీవితం ఎట్లా ఉంది మనది? నూతనంగా సృష్టించబడక ముందు మన జీవితం ఎట్లా ఉంది? దేవునికి ఇష్టంగా లేదు. దేవునికి ఇష్టంగా లేక మనం జీవిస్తున్నాం. మన మాటలు కానీ, మన క్రియలు కానీ, మన ఆలోచనలు కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి? దేవునికి ఇష్టంగా లేవు. ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడ్డామో, క్రీస్తునందు నూతన జీవితంగా మార్చబడ్డామో అప్పుడు ఏమవుతుంది? పాతవి గతించును. పాతవంటే మానవులు చేసినటువంటి చెడ్డ క్రియలన్నీ కూడా మరువబడును.